సత్యం ధర్మం ఎస్టీ న్యూస్ కి స్వాగతం. రైతుల యొక్క నీటి సమస్య అనేది పరిష్కారం కాబడలేదు. మందస మండలంలో ఎంతో ఉన్నతమైన సప్లై సిస్టమ్స్ ఉన్నాయి, చెరువులు ఉన్నాయి, కానీ ఆ చెరువులకు రావడానికి నీరే లేదు. కాబట్టి ఆ నీటి కోసమై ఎప్పటికప్పుడు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటివరకు సఫలీకృతం కాలేదు. ఎప్పుడు ప్రభుత్వంలో ఆ దిశలో ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి మనము కూడా ప్రభుత్వ యంత్రాంగానికి దరిచేరి ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి ఆ వంశధార కాలువని మందస మండలం వరకు పొడిగించమని కోరడానికి రైతాంగం తరఫున ఇక్కడ సర్పంచులు, ఎంపీటీసీలు, అలాగే రైతాంగ సోదరులందరూ కూడా సమావేశమైన ఈ దినము దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి గోడ పత్రికల ద్వారా, గోడ రాతల ద్వారా, సమావేశాల ద్వారా, మండలంలో ర్యాలీల ద్వారా వివిధ కార్యక్రమాలు నిర్వహించాలని ఈ సమావేశంలో తీర్మానించడమైనది. ఇది ఈరోజు నేటి వంశధార కాలువ పొడిగింపు కార్యాచరణ సంఘం యొక్క కార్యాచరణ. ఈరోజు ఈ ప్రత్యేక సమావేశానికి హాజరైనటువంటి వంశధార జలసాధన కమిటీ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, వివిధ గ్రామాల నుంచి, సుదూర ప్రాంతాల నుంచి విచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. ఈరోజు ప్రణాళికాబద్ధంగా చేపడుతున్నటువంటి అనేక కార్యక్రమాల్లో ఒక కార్యక్రమంగా ఈరోజు పంచాయతీ సర్పంచులు, అలాగే ఎంపీటీసీలు వారితో ప్రత్యేకమైనటువంటి సమావేశం అనేటువంటి ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఈ సమావేశానికి అధిక సంఖ్యలో సర్పంచులు, ఎంపీటీసీలు కూడా హాజరైనందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మందస మండలం అన్నటువంటిది శ్రీకాకుళం జిల్లాలో అత్యంత వెనుకబడినటువంటి రైతాంగ ప్రాంతం. ఈ రైతాంగ ప్రాంతానికి జలవనరులు, ప్రత్యేక జలవనరులు అన్నటువంటివి పూర్తిగా లేకపోవడం అన్నటువంటిది దురదృష్టకరం. స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్నప్పుడు కూడా ఇంత రైతాంగం వెనకబడినటువంటి ప్రాంతం అన్నటువంటిది భారతదేశంలో ఎక్కడా లేదు. అయినప్పటికీ కూడా ఏ పాలకులు కూడా ఈ ప్రాంతానికి సాగునీరు వనరు కల్పించాలన్నటువంటి ప్రత్యేక దృష్టి సారించకపోవడం అన్నటువంటిది మా ప్రాంతవాసం చేసుకున్నటువంటి దురదృష్టకరం. కావున గతంలో ఉన్నటువంటి ప్రపోజల్ని, మేమే కొత్త ప్రపోజల్ కోరట్లేదు, గతంలో ఉన్నటువంటి ప్రపోజల్ని కొనసాగించాలి, దాన్ని పాలకులందరూ కూడా దానిపైన దృష్టి పెట్టాలన్నటువంటి దీంతో ఈ జలసాధన కమిటీ అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది. దాని మీద ప్రత్యేక దృష్టి పాలకులు పెట్టకపోతే ఇది ఇంకా ఉధృతం చేస్తామని చెప్పేసి జలసాధన కమిటీ తరఫున పాలకులకు మరోసారి గుర్తు చేస్తున్నాము. దీన్ని ఇంకా ఉధృతం చేస్తామని చెప్పేసి కూడా జలసాధన కమిటీ తరఫున తెలియజేస్తున్నాము. కాబట్టి దయించి పాలకులందరూ కూడా రైతులను దృష్టిలో పెట్టుకొని, ఈ రైతాంగాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ వంశధార కాలువని పొడిగిస్తారని చెప్పేసి హృదయపూర్వకంగా కోరుతున్నాను. ఇక్కడ ఉన్న సభ్యులందరికీ, ఇక్కడ ఎంపీటీసీలు, సర్పంచులకి, రైతులందరికీ నా విన్నపం అదే. ఈరోజు మందస మండలంకి ఏ రోజైనా డ్రాట్ అనేది వచ్చిందా? ఏమంటే సస్యసేవలుగా పండుతున్నాం, మాకు ఎక్కడ వచ్చిన వనరులు అయితే లేవు. కాబట్టి ఇక్కడ ఇచ్చాపురం వరకు వైద్య పొడిగించాలని ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ప్రతిపాదించారు. కాబట్టి అదే తూర్పు మీద ఇచ్చాపురం వరకు కూడా ఈ ఛానల్ పొడిగించాలనే ఆలోచన ఉంది. అది మరి ఈ పాలకులు, ఈ 2 నియోజకవర్గ ఎమ్మెల్యేలు, 2 మంత్రులు ఉన్నారు. కాబట్టి కంపల్సరీగా మాకు ఇప్పించాలని మేము కోరుకుంటున్నాము. ఎందుకంటే గతంలో ఎర్రనాయుడు గారు వాటర్ స్కీమ్ పెడితే ఉద్దానం వల్ల దాహం తీర్చారు. ఇప్పుడున్నే తనయుడు రామ్మోహన్ నాయుడు గారు, అలా తమ్ముడు గారు అయిన అచ్చెన్నాయుడు గారు పట్టుబట్టి చేస్తే ఖచ్చితంగా మాకు సాధించగలమని కోరుకుంది. అదేవిధంగా మొన్న ఏళ్ళ శిరీష మేడం గారు భద్రపతి వరకు కావాలి, నీరు తెస్తారు, ప్రతి సెంటుకి నీరు, ప్రతి ఎకరాకి నీరు ఇస్తారని పట్టుబట్టి గత సంవత్సరం తేవడం జరిగింది. అదే పట్టుబడి ఈవిడ కానీ ప్రయత్నం చేసి ఎమ్మెల్యే గారు మొత్తం 2 ఎమ్మెల్యేలు పట్టుబడితే ఇచ్చాపురం వరకు సాధించుకోవడం సాధ్యమవుతుంది. కాబట్టి 2 మంత్రులు, 2 ఎమ్మెల్యేలు ఈ 2 నియోజకవర్గాలు సాధిస్తే రైతులందరూ కూడా వాళ్ళ మేలు ఎప్పుడూ మర్చిపోకుండా ఉంటారు. కాబట్టి ఈ సందర్భంగా మాకు అందరికీ రైతులందరూ కౌరు పెట్టి మీటింగ్ పెట్టి మా ఆలోచనలు, మీ ఆలోచనలు కలిపి ప్రభుత్వం నుండి, కేంద్రం నుండి నిధులు తెచ్చి మాకు సహకరిస్తారని మిక్కిలి వినయపూర్వకంగా